వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు, న్యాచురోపతి స్పెషలిస్ట్. నమస్కారం డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. డాక్టర్, మగవాళ్ళలో అంగస్తంభన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా అయిపోతున్నాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు డాక్టర్? యా, ఇట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంగస్తంభనం జరుగుతుంది. బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. చాలా వేరే వేరే కారణాలు కూడా ఉంటాయి. బట్ పర్సనల్గా నేను నా ప్రాక్టీస్లో చూసిన ప్రకారంగా అయితే స్పెషల్లీ ఎవరెవరికైనా సరే టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది, వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. దట్ ఈజ్ వన్. Number two, they are into diabetes. They are using the diabetes medication for last 1 year or 2 years, something like that. Then also they will end up with the same type of problems. Okay. And another thing I'll tell you, like due to the excessive masturbation. Suppose, so normally actually హస్తమైథునం చేయడం వల్ల, హస్తప్రయోగం చేయడం వల్ల కూడా కొంతమందికి ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో బికాజ్ అక్కడ ఏమవుతుందంటే హస్తప్రయోగం చేసినప్పుడు మనకు ఈ పెనీస్లో ఉన్న చిన్న చిన్న నరాలన్నీ డ్యామేజ్ అయిపోతుంది. బికాజ్ అవర్ హ్యాండ్ స్కిన్ ఈజ్ వెరీ థిక్ అండ్ దట్ ఈస్ పర్టికులర్లీ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ద భజన. భజన గురించి అది సూటబుల్ కాదు, కరెక్ట్లీ ఫిట్ ఫర్ ద పెనీస్ యాక్చువల్లీ. ఓకేనా? సో పెనీస్కు అది సూటబుల్ కాదు కాబట్టి హస్తప్రయోగం చేయడం కరెక్ట్ కాదు. అండ్ తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒకరు చేస్తే దట్ ఈజ్ ఓకే. అంటే పీపుల్ హూ ఆర్ వెరీ హైపర్ సెక్చువల్, చాలా హైపర్ సెక్చువాలిటీ ఉన్నప్పుడు అప్పుడు దెన్ ఇట్ ఈస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్ హస్తప్రయోగం, దట్ ఈస్ ఫైన్, అంతా ఓకే ఉంది. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది డైలీ ఈ ప్రోన్ మూవీస్ అన్ని చూసి, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే లైక్ దే ఆర్ టాకింగ్ టు ఎ గర్ల్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ మాస్టర్బేషన్, అంటే ఈ హస్తప్రయోగం చేయడం, ఇది అన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద సెక్చువల్ చార్మ్, దట్ ఈస్ వన్. సో అక్కడ ఏమవుతుందంటే మీకు యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ చార్మ్, జస్ట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యు ఆర్ గెటింగ్ ద చార్మ్, దెన్ యు ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, అక్కడ నరాలన్నీ మనకు డ్యామేజ్ అవుతుంది. సో అక్కడికి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ అందదు ఇన్ ఫ్యూచర్. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే లైక్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారేడ్, మనకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు కాబట్టి within a month of time some people they will have fight with each other, wife and husband ki గొడవలు జరుగుతాయి. and some people they go till divorce because ఆ టైప్ ప్రాబ్లమ్స్ అయితే మళ్ళీ అగైన్ బాగా అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. దానికి మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్స్ వాడితే అప్పుడు మాత్రం బాగవుతుంది. అండ్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వల్ల ఒకరు ఇమ్మీడియట్ ఆ టైప్ మైండ్ ఉపయోగించి ఇన్ కేస్ వాళ్ళ కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే మేబీ దే కెన్ సేవ్ దేర్ మ్యారేడ్ లైఫ్. లేకపోతే ఏమవుతుందంటే దే విల్ గో టిల్ డైవర్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వన్. సో దిస్ ఈజ్ ఎ వెరీ కామన్లీ హ్యాపెనింగ్ నౌ డేస్. అండ్ అనదర్ థింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సపోజ్ మీకు ప్రాపర్లీ డైలీ బేసిస్లో మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, మీకు పెల్బిక్ మూమెంట్ టైప్ ఎక్సర్సైజ్ లేదు, అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్లీ ప్రతి ఒక్కరికి చాలా అర్లీగా వాళ్ళకు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం అవకాశం ఉంది. అండ్ ఈ టైపు లైక్ అంగస్తంభనం రావడం కూడా అవకాశం ఉంది. సో ఇట్స్ వెరీ కామన్లీ హ్యాపెన్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ హెవ్ సీన్, నా దగ్గరికి వచ్చేవాళ్ళైతే ఎక్కువ మంది ఐటీ గైస్ దే ఆర్ కమింగ్. మోస్ట్ ఆఫ్ ద ఐటీ గైస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సీటింగ్ జాబ్ చేసేవాళ్ళు, స్టేషనరీ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు నా దగ్గర. నేను చూశాను అనమాట. సో అట్ ద ఏజ్ ఆఫ్ 25, 26, at the age of 30, at the age of 35, even though they don't have diabetes and hypertension, nothing, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా సరే కూడా దే ల్యాండ్ అప్ విత్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే, సో ఈ టైపు ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే దట్ ఈజ్ అంగస్తంభనం అనమాట. సో ఈ అంగస్తంభనంకి ఇది అన్ని బేసిక్ కారణాలు నేను చూశాను. అండ్ అనదర్ థింగ్, ఇఫ్ యువర్ గట్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, ఇఫ్ యువర్ గట్ ఈజ్ డ్యామేజ్డ్, then also you will end up with such kind of problems. అండ్ ఇది కాకుండా ఇంకో 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్మోకింగ్ మనం ఎక్కువగా చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే మన శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాట్స్ జరగడం అవకాశం ఉంది. బ్లడ్ విల్ బికమ్ థిక్ అండ్ దానివల్ల ఒకరికి డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద బాడీ మనకు నార్మల్గా క్లాట్స్ రావడం అవకాశం ఉంది. అండ్ ఈ మైక్రో నర్వ్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద పెనిస్,
ఇట్ ఈస్ వెరీ చాలా చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ ఈవెన్ థిన్నర్ దెన్ ద హెయిర్స్ అంతా. సో అక్కడ ఇన్కేస్ చిన్న క్లాట్ వచ్చింది అనుకో ఆటోమేటికలీ దట్ ఈస్ బ్లాక్డ్. సో దట్ పార్ట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడికి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే సో పెనీస్ మనకు సరిగా ఫంక్షన్ చేయరు. ఆటోమేటికలీ అప్పుడు దే విల్ ల్యాండ్ అప్ విత్ ద అంగస్తమనం. ఓకే, సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ ఐ హ్యావ్ సీన్. అండ్ ఎక్సెసివ్ బూజింగ్, ఈవెన్ సపోజ్ సంబడి ఈస్ టేకింగ్ ఆల్కహాల్ ఆన్ డైలీ బేసిస్, దానివల్ల ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే దే కుడ్ బికమ్ హ్యాపీ దెమ్సెల్ఫ్ మైండ్ వైజ్. వాళ్ళకు మనసు పరంగా అయితే ఓకే, దే విల్ బికమ్ హ్యాపీ. దట్ ఈజ్ అప్ టు జస్ట్ 12 hours, దట్స్ ఆల్. బట్ ఫిజికలీ మీరు చూస్తే ఇట్ విల్ అఫెక్ట్ ద పెనిస్, 100% ఇట్ విల్ అఫెక్ట్ ద పెనిస్. అండ్ దే ఆల్సో విల్ ల్యాండ్ అప్ విత్ ద దిస్ కైండ్ ఆఫ్ లైక్ అంగస్తమనంలో వాళ్ళకు కూడా గురవుతారు అప్పుడు. సో వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ఇది అన్నీ జరిగిపోతుంది. అండ్ అతి ముఖ్యమైన కారణం ఈజ్ ద డయాబెటీస్. డయాబెటీస్ ఇన్ ద సెన్స్ వీ కెనాట్ సే లైక్ డయాబెటీస్ ఒకరు లేదు అయినా సరే కూడా వాళ్ళకు ఈ టైప్ జరుగుతుంది అంటే తక్కువ ఏజ్లో ఎలా మనం చూడొచ్చు. ఎలా చూస్తే అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు దే ఆర్ అన్హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే, అక్కడ హార్మోనల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల. ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తే వాళ్ళకు ఏమవుతుందంటే అంగస్తమనం జరగడం అవకాశం ఉంది. అండ్ కాదు డాక్టర్, ఇప్పుడు మార్కెట్ లో టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ టాబ్లెట్స్ వేసుకుంటే వాళ్ళకి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అని అంటారు. దాన్ని ఏమైనా యూజ్ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి దీనివల్ల? See, I'll tell you one thing. సపోజ్ ఒకరికి డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది మ్యాటర్, అప్పుడు టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక టాబ్లెట్ ఒకరు వాడుతున్నారంటే దట్ ఈజ్ ఓకే, ఫైన్. ఆ టైప్ సిచ్యువేషన్లో ఒకరు ఒక టాబ్లెట్స్ వాడేసి షీ ఈజ్ ఏబుల్ టు సస్టైన్ ద రిలేషన్షిప్ విత్ ద వైఫ్, దెన్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, చాలా మంచిది, యూజ్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ బేసిస్ అది తీసుకోవడం లేకపోతే దాని మీద డిపెండ్ అయిపోవడం అంటే దట్ ఈస్ రాంగ్. బికాస్ అక్కడ మన శరీరంలో యాక్చువల్లీ మనకు ఓన్గా హెల్తీ సెక్స్ లైఫ్ ఉండాలని చాలా రకరకాల తత్వాలు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే వీ షుడ్ థింక్ ఆఫ్ ద పర్మనెంట్ క్యూర్. పర్మనెంట్ క్యూర్ గురించి మనం ఆలోచించాలి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై మై వైఫ్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, అది చూడాలి. మనం రీజన్ చూడకుండా జస్ట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ టేక్ ఎ టాబ్లెట్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే హ్యాబిట్ అయిపోతుంది. అండ్ నా దగ్గర కొన్ని కేసెస్ ఎట్లా వచ్చాయంటే లైక్ కొంతమందికి ఈవెన్ వైగ్రా యూజ్ చేసి ఒక 1 year 2 years అయిపోయింది. అంటే ఫ్రీక్వెంట్లీ దే ఆర్ యూజింగ్ ఎవ్రీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ దే యూస్ టు యూజ్ వైగ్రా. ఆ తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ 2 years ఆ వైగ్రా కూడా పనిచేయట్లేదు, ఎట్లా అయిపోయింది అనమాట. సో సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ సచ్ కమ్. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ పర్మనెంట్ క్యూర్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాదు మనకి. సో పర్మనెంట్ క్యూర్స్ గురించి అయితే యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ ఈవెన్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో. ఐ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్. అండ్ అంగస్తమనంకి సంబంధించిన మెడిసిన్స్ అయితే నా దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే they'll get the result within 24 hours. Okay. Yeah. So it is not like English medicine, you are taking that medicine, you'll get the erection in one hour only or half an hour only. It's not like that. Our type kaadu, it will take 24 hours, but 24 hours tarvata he would be able to satisfy his wife. And అంగస్తమనం ఉన్నా సరే లేకపోతే శీఘ్రస్ఖలనం ఉన్నా సరే లైక్ మనకు ఈ 2 రకాల ప్రాబ్లమ్స్కి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. And they'll get result within 24 hours or max to max 48 hours. Okay. Thank you, doctor. Yeah. Thank you so much.